అందరికీ నమస్కారం. ముందుగా ఓం గణేశాయ నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వినాయక చవితి రోజు పూజ ఏ సమయంలో చేస్తే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, వినాయక చవితి రోజు ధరించాల్సినటువంటి వస్త్రాలు ఏంటో, వినాయక చవితి రోజు ఏ సమయంలో అసలు పొరపాటున కూడా చంద్రుని చూడకూడదు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం, సెప్టెంబర్ 7వ తేదీ శనివారం 2 రోజులు కూడా చవితి తిథి ఉంది. కానీ 2 రోజులు చవితి తిథి ఉన్నప్పుడు కానీ వాళ్ళు సాయంకాలం ప్రత్యేకమైన సమయంలో పూజ చేసుకోవచ్చు. సాయంకాలం వినాయకుడి పూజ చేసుకోవాల్సిన టైమింగ్ ఏంటంటే సాయంకాలం 6:02 నిమిషాల నుంచి రాత్రి 7:30 మధ్యలో వినాయకుడి పూజ చేసుకోవచ్చు. సాయంకాలం 6:22 నిమిషాల నుంచి రాత్రి 7:30 మధ్యలో మొత్తం పూజ చేసుకున్న ఆ సమయంలో ప్రారంభించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వినాయక చవితి రోజు ఏ రంగు వస్త్రాలు ధరిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి అంటే వినాయకుడికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే ప్రీతిపాత్రం. అందువల్ల ఎవరైనా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. దానితో పాటుగా వినాయక చవితి శనివారం రోజు వచ్చింది కాబట్టి శనివారానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుడికి నీలం రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి నీలం రంగు వస్త్రాలు ధరించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వినాయక చవితి రోజు ఎరుపు రంగు, నీలం రంగు వస్త్రాలను ధరించవచ్చు. అలాగే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడరాదు. అయితే వినాయక చవితి పర్వదినానికి చవితికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చవితి తిథి సెప్టెంబర్ 6వ తేదీ ఉంది, సెప్టెంబర్ 7వ తేదీ కూడా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీ, సెప్టెంబర్ 7వ తేదీ 2 రోజుల్లో కూడా ప్రత్యేకమైన టైమింగ్స్ లో చంద్రుడిని ఆకాశంలో చూడకూడదు. ఆ టైమింగ్స్ ఏంటంటే సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 8:16 వరకు ఆకాశంలో చంద్రుడిని చూడకూడదు. అలాగే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 8:45 వరకు ఆకాశంలో చంద్రుని చూడకూడదు. సెప్టెంబర్ 6 రాత్రి 8:16 వరకు, సెప్టెంబర్ 7 రాత్రి 8:45 వరకు ఆకాశంలో చంద్ర దర్శనం చేయకూడదు, చంద్రుడిని చూడకూడదు. అలాగే వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వెలిగించవలసినటువంటి దీపము జిల్లేడు వత్తుల దీపం. వినాయక చవితి రోజు ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వినాయక చవితి రోజు 21 పత్రాలతో గణపతిని పూజించటం కుదరని వాళ్ళు అంటే గరిక పోచలు జంట వినాయకుడికి సమర్పిస్తే 21 పత్రాలతో వినాయకుడిని పూజించిన సంపూర్ణ ఫలితం కలుగుతుంది. కాబట్టి 21 పత్రాలు అందుబాటులో లేవని భావించే వాళ్ళు 21 పత్రాలు సమర్పించిన ఫలితం రావాలంటే 2 గరికపాచలు అంటే గరికపాచల జంట వినాయకుడికి సమర్పించండి. అప్పుడు 21 పత్రాలతో పూజ చేసిన ఫలితం కలుగుతుంది. వినాయక చవితి రోజు 2 మంత్రాలు ఖచ్చితంగా అందరూ చదువుకోండి. మొట్టమొదటి మంత్రం, రెండో మంత్రం వక్రతుండాయ హూం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చెప్పడం చదువుకోండి. చదువుకుంటే సంవత్సరం మొత్తం ఆటంకాలు విజయానాలే ఉండవు. మీ మనసులో ఉన్న కోరికలని చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైనటువంటి కరుణాకటాక్ష మీకు లభించాలి అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.